ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము సభాపర్వము. అర్జునుని చూసిన దానవశిల్పి మయుడు, అర్జున, నీ దయవలన నేను అగ్నికి హావుతి కాకుండా బ్రతికాను. నేను దానవశిల్పిని. చిత్ర విచిత్రమైన నిర్మాణాలు చేయగలను. మీకు ఇష్టమైనది ఏదో చెప్పండి, చేస్తాను అన్నాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని వంక చూశాడు. శ్రీకృష్ణుడు కురువంశ మహారాజు ధర్మరాజు వైభవానికి తగినట్లు ఒక భవనం నిర్మించి ఇవ్వు అని మయునితో అన్నాడు. అప్పుడు మయుడు, ఈ భూమిపై ధర్మరాజును మించిన రాజు లేడు. అందుకని ప్రజలు మెచ్చేలా చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించి ఇస్తాను. వృషపర్వుడనే రాక్షసరాజుకు ఒక సభ నిర్మించటానికి ఉపకరణాలు సమకూర్చుకున్నాను. కారణాంతరాల వల్ల నిర్మించలేకపోయాను. ఉపకరణాలను బిందుసారము అనే సరోవరంలో దాచాను. వాటిని తెచ్చి భవన నిర్మాణం చేస్తాను. నా వద్ద భౌమాదిత్యుడు దాచిన గద, శంఖము ఉన్నాయి. గదను భీమసేనునికి, దేవదత్తం అనే శంఖాన్ని అర్జునునికి ఇస్తాను అన్నాడు. మయుడు బిందుసారములో ఉన్న దూలాలు, కంబాలను ఉపయోగించి చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించాడు. నీటికి బదులు ఇంద్రనీల మణులను, పద్మరాగ మణులతో ఎర్రని పద్మాలను, రజితముతో తెల్లని తమరాలను, రాజహంసలను, వజ్రాలతో చేపలను, ముత్యాలతో తెల్లని నురగలను, మరకత మణులతో నీటిలోని నాచును తయారు చేశాడు. అవి నిజమని భ్రమించేలా నిర్మించాడు. నీటి యంత్రాలు, చెట్లు, నీటి పక్షులు, పక్షిగూళ్ళు మొదలైనవి వివిధ రత్నకాంతులతో శోభిల్లే భవనము 14 మాసాలు శ్రమించి నిర్మించాడు. దానికి 8,000 మంది బలిష్ఠులతో ఆకాశ మార్గాన మోసుకొచ్చి ధర్మరాజుకు బహుకరించాడు. ధర్మరాజు ఒక శుభముహూర్తాన పురోహితుడైన దౌమ్యుని ఆశీర్వాదంతో భార్యతో తమ్ములతో మయాసభా ప్రవేశం చేశాడు. సామంతరాజులు ధర్మరాజుని దర్శించి కానుకలు సమర్పించారు. ఒకరోజు ధర్మరాజు వద్దకు నారద మహర్షి వచ్చాడు. ధర్మరాజు నారద మహర్షికి అర్ఘ్యపాద్యాజులు ఇచ్చి సత్కరించాడు. నారద మహర్షి ధర్మరాజును రాజనీతి సంబంధమైన విషయాలు అడిగాడు. ధర్మరాజా, నువ్వు ధర్మ మార్గము అనుసరిస్తున్నావు కదా. రాజకార్యాలను ధర్మనిష్టతో, స్వబుద్ధితో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఆలోచిస్తున్నావు కదా. రాజోద్యోగులలో యోగ్యులను, స్థిరచిత్తులను నియమించావు కదా. సమర్థులైన బ్రాహ్మణులను, శాస్త్రనీయాలు తెలిసిన వారిని మంత్రులుగా నియమించావు కదా. నీ విజయానికి కారణమైన రహస్యాలోచనం ఎవరికీ తెలియకుండా రక్షిస్తున్నావు కదా. నీ చేత యజ్ఞాలు చేయించిన యాజ్ఞికుడు యజ్ఞాలు సక్రమంగా నిర్వహిస్తున్నాడు కదా. ఎల్లవేళలా మీ మేలు కోరేవారిని, విశ్వాసపాత్రులను సైన్యాధ్యక్షులుగా నియమించావు కదా. పలుకుబడి కలిగిన మంత్రి నీకు వ్యతిరేక కార్యాలలో దిగి నీకు ద్రోహం తలబెట్టడం లేదు కదా. నీ రాజ్యంలోని శాస్త్రజ్ఞులు రాబోయే ఉత్పాతాలను కనిపెట్టి శాంతక్రియలు చేపడుతున్నారు కదా. ఆయుర్వేద వైద్యులు ప్రజలకు ప్రేమతో సేవ చేస్తున్నారు కదా. నీకు సేవ చేస్తూ ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగులను గుర్తించి సత్కార్యాలు చేస్తున్నావు కదా. నీ రాజ్యంలో నీ కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు తిండి, బట్ట, నీడ కల్పిస్తున్నావు కదా. నీ రాజ్యంలో అనావృష్టి లేదు కదా. చెరువులన్నీ నిండి ఉన్నాయి కదా. పౌరులకు 100కి 1 చొప్పున వడ్డీకి రుణ సౌకర్యం కల్పిస్తున్నావు కదా. వృద్ధులైన శిల్పులను, గురువులను, వర్తకులను పేదరికం లేకుండా పోషిస్తున్నావు కదా. బయట ఉన్న వారిని కానీ, లోపలున్న వారిని కానీ శత్రురాజుల వలన ముప్పు రాకుండా కాపాడుతున్నావు కదా. నీ పరిరక్షణలో ఉన్న ప్రాంతాలు, కోటలు, రాజ్యాలు అన్నీ ధనధాన్య సమృద్ధిగా ఉన్నాయి కదా. నీ శత్రురాజులు నీపై దండెత్తకుండా వారిపై సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తున్నావు కదా అని నారద మహర్షి రాజులకు ఉపయుక్తమైన విధులను వివరించాడు. అప్పుడు నారదుడు, ఎప్పుడూ రాజులు చేయకూడని పనులు చెప్తాను విను అన్నాడు. రాజు ఎప్పుడూ నాస్తికుడుగా ఉండకూడదు. అబద్ధం ఆడకూడదు. ప్రమాదాలను ఆలస్యంగా గుర్తించకూడదు. తెలివి తక్కువ వాళ్లతో సమాలోచన చేయకూడదు. ఎక్కువగా కోపగించుకోకూడదు. చేయాల్సిన పనులను నార్చకూడదు. ఆలస్యం చేయకూడదు. తెలివి కలిగిన వారిని ఆలస్యంగా గుర్తించకూడదు. ప్రయోజకరమైన విషయాలు తప్ప అప్రయోజక ఆలోచనలు చేయకూడదు. ప్రభుత్వ రహస్యాలను బయటపడనీయకూడదు. ప్రజాహిత కార్యాలు చేయకుండా జాగు చేయకూడదు. సోమరితనము, నిర్లిప్తత, నిష్క్రియాతత్వము రాజకార్యాలలో తగదు. నారద మహర్షి మాటలను శ్రద్ధగా ఆలకించిన ధర్మరాజు, మహర్షి, నా యథాశక్తిని, అధర్మాన్ని వదిలి ధర్మ మార్గంలో పాలన సాగిస్తున్నాను. తమరు మైసభను చూశారా, ఎలా ఉన్నది అని అడిగాడు. నారద మహర్షి ధర్మరాజుతో, నేను దేవేంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మదేవుల దివ్యసభలే కాక ఎన్నో సభలు చూశాను. అన్నిటికన్నా మైసభ చాలా అపూర్వంగా ఉంది అన్నాడు. ఒకసారి నేను బ్రహ్మసభను చూశాను. దాని రూపము అద్భుతము. మరీచి, మనువు, సూర్యచంద్ర గ్రహాలు, దేవగణాలు, వసువులు, రుద్రులు, సాధ్యులు, మహర్షులు, అశ్విని దేవతలు, కామమోక్షాలు, ధర్మార్థ కామమోక్షాలు, బుద్ధి, కీర్తి, సంకల్పము, వికల్పము, ప్రణవము, శవము, లవము, త్రుటి, కాష్ట, ముహూర్తము, పగలు, రాత్రి, మాంసం మొదలైన విభాగాలతో కూడిన కాలచక్రము,
చతుర్వేదాలు, వేదాంగాలు, పురాణేతిహాసాలు సాకారంగా బ్రహ్మదేవుని సేవిస్తుండగా సరస్వతీ సమేతుడై పద్మాసనంపై కూర్చొని జీవసృష్టి చేస్తుంటాడు. ఇది వింటున్న ధర్మరాజుకు ఒక సందేహం కలిగింది. నారదుడు వివిధ సభలను వర్ణిస్తూ కృతవీర్యుడు, జనమేజయుడు, పాండురాజు యమసభలో ఉన్నట్లు చెప్పాడు. కానీ మహారాజు హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నట్లు చెప్పాడు. మహర్షి, పరమధర్మాత్ముడైన నా తండ్రిగారు యమసభలో ఉండగా హరిశ్చంద్రుడు మాత్రం ఇంద్రసభలో ఎలా ఉన్నాడు అని అడిగాడు ధర్మరాజు. త్రిశంకు మహారాజు పుత్రుడైన హరిశ్చంద్రుడు అందరు రాజులను జయించి రాజసూయ యాగం చేశాడు. అందువలన ఇంద్రసభలో ఉన్నాడు. నీ తండ్రిని యమసభలో సందర్శించినప్పుడు పాండురాజు నాతో రాజసూయ యాగం చేసిన రాజులు ఇంద్రసభలో ఉన్నారు. నీ తండ్రిని యమసభలో సందర్శించినప్పుడు పాండురాజు నాతో రాజసూయ యాగం చేసిన రాజులు ఇంద్రసభలో ఉన్నారు. కనుక నా కుమారుడు ధర్మరాజుని రాజసూయ యాగం చేయమని ఆజ్ఞాపించానని చెప్పండి అని అడిగాడు. కనుక ధర్మరాజా, నీ తండ్రి ఆజ్ఞ ప్రకారము రాజసూయ యాగం చేసి నీ తండ్రిని ఇంద్రసభకు వెళ్లేలా చెయ్యి అని చెప్పి నారద మహర్షి నిష్క్రమించాడు. ధర్మరాజు తన పురోహితుడు దౌమ్యుడు ఇతర మంత్రులతో రాజసూయ యాగాన్ని గురించి చర్చించాడు. అందుకు దౌమ్యుడు, ధర్మరాజా, నీ తండ్రి కోరిక తీర్చటం నీ కర్తవ్యము. ఈ యాగం వలన సమస్త రాజులు సామంతులవుతారు. నువ్వు సంపదలు సమకూర్చుకోవటానికి ఇది తగిన సమయము అని అన్నాడు. ధర్మరాజు తన తమ్ములతో కూడా చర్చించి రాజసూయ యాగం చేయటానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ యాగ నిర్వహణకు శ్రీకృష్ణుడు తగిన సమర్థుడు అని శ్రీకృష్ణుని తీసుకువచ్చేందుకు ద్వారకకు ఆప్తులను పంపాడు. అందుకు కృష్ణుడు అంగీకరించి ఇంద్రప్రస్థానికి వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని తగిన రీతిలో సత్కరించాడు.